గిరిజ అక్కడికి చెవులు వేయి. నేను కొనాలి ఇప్పుడు. చూడు చూడు ఆ దండ అడుగు, ఆ గ్రీన్ అడుగు. ఇక్కడ గ్రీన్ దండ అడుగు, ఆమెను అడుగు. ఈ బ్యాగులు చూస్తావా? తగ్గిస్తారా? తగ్గిస్తారా? I am very happy to see so many entrepreneurs from women. That is a very తల్లిను నవ్వితే మగని ఎద తలుపు తీసావంటే సింగరేణి. తల్లిను నవ్వితే మగని ఎద తలుపు తీసావంటే సింగరేణి. తనువునే తప్పి తీసిన మనసునే తొలి చేసిన, తనువునే తప్పి తీసిన మనసునే తొలి చేసిన. పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలు ప్రతుల చితులు కాల్చుకున్న నీ వంటి తల్లిక దేవుళ్ళకే లేదు. నేలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నేలమ్మ. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీషా గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, ఈ సభా కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరుమణులు మరియు పాత్రికేయ సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా జిల్లా కలెక్టర్ గారిని ఒక మంచి ప్రోగ్రాం ఈరోజు ఆర్గనైజ్ చేశారు, వారికి నా అభినందనలు తెలియజేస్తూ, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మహిళా రక్షణకి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతూ మహిళా రక్షణ ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్నాము. అందులో ఒక 4-5 monthsలో 10,000 కెమెరాల టార్గెట్ ఖచ్చితంగా మేము అందుకుంటాము. ప్రతి ఒక్క మహిళకి రక్షణ ఇచ్చే బాధ్యత మాది. దాన్ని మేము సగర్వంగా స్వీకరిస్తాము. ఖచ్చితంగా మీకు బాధ్యతగా నిలుస్తామని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సోషల్ మీడియా వేదికగా కొన్ని రాక్షస మూకలు ఖరాలను చేస్తూ ఉన్నాయి. ఈ మూకల్ని కట్టడి చేయడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ మధ్యన ఉక్కుపాదంతో అణిచివేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దాని గురించే సోషల్ మీడియా మీద వాచ్ పెట్టున్నాము. సోషల్ మీడియా సైట్స్ అన్నీ కూడా పెట్రోలింగ్ నడుస్తూ ఉంది. సో నేను ఈ సందర్భంగా
ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇటువంటి రాక్షస మూకలకి ఒక వార్నింగ్ ఇస్తున్నాను. చాలా సీరియస్గా మీ మీద ఉక్కుపాదం మోపే సందర్భాలు త్వరలోనే వస్తాయి. సో ఖబర్దార్ లేదు. ఎందుకంటే నిజంగా చెప్తాను, ఈ వచ్చిన సోషల్ మీడియా వేదికగా చాలా రాజకీయం అంటే రిసీవింగ్ మహిళే ఉంటుంది. వాడి ఉన్మాదానికి మహిళ బాధితురాలుగా ఈరోజు నిలబడుతున్న క్రమంలో వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఒక ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నాము. ఈ సోషల్ మీడియా క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని సమూలంగా నిర్మూలించేంత వరకు మేము అన్ని చర్యలు చేపడతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా దాదాపు మహిళా పోలీస్ సిబ్బంది పోలీస్ శాఖలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో దాదాపు 500 మంది మహిళా సిబ్బంది అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారు మీకు అందరికీ బాధ్యతగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇంకా చక్కగా ఘనంగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మహిళల రక్షణకి, మహిళల అభివృద్ధికి, వారి సర్వతోముఖ అభివృద్ధికి వారు పాటుపడుతున్న వైనాన్ని మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. నాకు ఆనందం అని చెప్పారు ఆయన ఆనందాన్ని మనం అందరం కూడా అవలంబించి మన కాళ్ళ మీద మనం నిలబడి ఉమెన్ ఎంపవర్మెంట్ తోటి సాధికారతతోటి ధైర్యంగా ముందుకు అడిగేయాలని చెప్పని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారికి, కలెక్టర్ గారికి, స్టేజ్ని అలంకరించిన గౌరవనీయులైన కలెక్టర్ గారికి ముందుగా నా వందనాలు. ముఖ్య అతిథులందరికీ నా వందనాలు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బాను. నేను భవానీపురం నుంచి వస్తున్నాను. నేను సుకన్య మహిళా డాక్రా ద్వారా పూజిత మహిళా సొసైటీలో నేను బ్యూటీషియన్లో జాయిన్ అయ్యాను. అందులో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా మాకు మెప్మా ద్వారా హోమ్ ట్రయాంగిల్ యాప్లో ఆన్బోర్డ్ చేసి మాకు అవకాశం ఇచ్చారు. మేము ఇంట్లోనే ఉన్నాము, మాకే అవకాశాలు లేవు. ఇంట్లోనే ఉండి ఎట్లా ఉంటారు, ఎట్లా చేస్తారని డాక్టర్ మహిళల ద్వారా మాకు ముందుగా ఈ అడుగు ఇచ్చి ముందండి నడిపించినందుకు కలెక్టర్ గారికి, అలాగే గౌరవనీయులైన అందరికీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా వందనాలు. ఇవన్నీ కాకుండా స్వయం ఉపాధి ఉన్న వాళ్ళ కోసం వావుజీని యాప్ ద్వారా చేతి వృత్తి వాళ్ళకి గొప్ప అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి ముందుకి నడిపిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ఇంకొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికీ ధన్యవాదాలు. వేదికను అలంకరించిన గౌరవనీయులైన కలెక్టర్ గారికి, అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, కీర్తి మేడంకి, సుయేజ్ మేడంకి, ఇతర మహిళా ఆఫీసర్స్కి, ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. సో ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్గా మా డిపార్ట్మెంటు అందరికీ సుపరిచితమే. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఒక మహిళ అనేది ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యవంతమైన మహిళ ఆరోగ్యమైన కుటుంబం, అది నాంది అవుతుంది. సో అలాంటి మహిళకి ఆరోగ్యకరంగా ఉంచేటట్టు ఒక సిస్టర్స్ డిపార్ట్మెంట్స్ లాగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అలానే ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ఇద్దరు సమన్వయంతో ఇక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మెడికల్గా తీసుకుంటే మాకు ఫీల్డ్ లెవెల్లో ఒక ఏఎన్ఎం ఆశ అక్కడ ఉండే వాళ్ళక్కడే ఎవరైతే అక్కడ కోడలు ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని అక్కడ ఉంచి అలా ఉన్నప్పుడు తొందరగానే మనం వాళ్ళని ఒక బర్త్ ప్లానింగ్ ఇచ్చి వాళ్ళని ఎక్కడికి రిఫర్ చేయాలి అన్న దాని మీద హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎర్లీగా రిజిస్టర్ చేయడానికి ప్రతి ఆశ కూడా ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న రిప్రొడక్టివ్ ఏజ్ అంటే ఎలిజిబుల్ కపుల్స్ అంటారు.
సో ఆ ఎలిజిబుల్ కపుల్స్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే మంత్ దాటిపోతుందో వాళ్ళకి టెస్ట్ చేస్తున్నాం. ఆ విధంగా హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా ఎర్లీగా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అలానే ఆల్రెడీ ఎవరైతే గర్భిణీగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా వాళ్ళకి వాళ్ళ హైటు, వెయిట్, బీపీ, రక్త పరీక్షలు ఇవన్నీ కూడా ఉచితంగా చేసి మన దగ్గర ఇప్పుడు మనకి ప్రతి గ్రామాల్లో కూడా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయండి. ప్రీవియస్ సబ్ సెంటర్స్ అనేవాళ్ళు మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి విలేజ్లో కూడా ఒక విలేజ్ సబ్ సెంటర్లా ఉండేది. ఇప్పుడు ప్రతి సెక్రటరీకి ఒక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, వాటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అంటారు ఇప్పుడు. సో అక్కడ ఇప్పుడు ఒక బిఎస్సి నర్సింగ్ MLHP ఆర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఆర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా ఒక టీము.